నమస్తే. రాష్ట్రంలోని సాంకేతిక కళాశాలలో ప్రధానంగా ఇంజనీరింగ్ కళాశాలలో జీతాల సమస్య రోజురోజు పెరిగిపోతున్నటువంటి విషయం మన దృష్టికి వచ్చింది. ప్రధానంగా బండ్లగూడలో ఉన్నటువంటి ప్రముఖ కళాశాల మహావీర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్లో 6 నెలల జీతాలు ఇవ్వకుండా ఉద్యోగులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పేసి అధ్యాపకులు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదులో భాగంగానే ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది. దాదాపు 6 నెలల నుంచి జీతాలు ఇవ్వకపోతే వాళ్ళు ఎలా పనిచేస్తారు? వాళ్ళు రోజు తెచ్చుకునేటువంటి బాక్స్ ఏ విధంగా వస్తుంది? వారి ఇంటి రెంట్లు ఏ విధంగా కట్టుకోవాలి? వారి పిల్లల ఫీజులు ఏ విధంగా కట్టుకోవాలి? వారి నిత్యావసర వస్తువులకు కావాల్సినటువంటి అవసరాలను ఏ విధంగా తీర్చుకోవాలి? వీటన్నిటినీ సమకూర్చుకోవాలంటే ఖచ్చితంగా వారికి నెలవారీగా జీతం ఉండాలి. మరి ఆ జీతం కోసమే ఉద్యోగంలో జాయిన్ అయితే జీతం ఇవ్వకుండా జాప్యం చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి మహావీర్ ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యం పైన ఇప్పటికే చాలామంది అధ్యాపకులు ఫిర్యాదులు చేశారు. JNTUHకి ఫిర్యాదు చేశారు, AICTకి ఫిర్యాదు చేశారు, NHRCకి ఫిర్యాదు చేశారు. వాళ్ళకి ఎక్కడ సోర్స్ దొరికితే అక్కడ ఆ విధంగా ఫిర్యాదు చేస్తూ వెళ్ళారు. ఫిర్యాదు చేసిన వారికి న్యాయం జరుగుతుంది అంటే ఎంతో కొంత ఇచ్చేసి పంపిస్తున్నారని చెప్పేసి తెలుస్తున్నటువంటి సమాచారం. ఫిర్యాదు చేసినటువంటి అధ్యాపకులకు ఖచ్చితంగా పనిచేస్తున్నటువంటి అధ్యాపకులకు పెండింగ్లో ఉన్నటువంటి జీతాలు మొత్తం కూడా చెల్లించాలి. చెల్లించని పక్షంలో వచ్చే నెలలో ఖచ్చితంగా కాలేజీ ముందు ధర్నా కార్యక్రమాలు చేపడతాం. జీతాలు చెల్లించకుండా జాప్యం చేస్తున్నటువంటి మహావీర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ పైన యూనివర్సిటీకి మరియు ఉన్నత విద్యాశాఖకి, టెక్నికల్ ఎడ్యుకేషన్కి, AICTకి ఫిర్యాదు చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. యాజమాన్యం స్పందించి ఖచ్చితంగా అధ్యాపకుల యొక్క జీతాలను చెల్లించాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. చెల్లించకుండా జాప్యం చేస్తే ఊరుకునే సమస్య లేదని చెప్పేసి వారికి తెలియజేస్తున్నాను.